నిత్యం ప్రజల వెంటే ఉంటూ పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉంటే తనపై బీజేపీ నాయకులు చేసిన అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కోటగిరి సతీష్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం విచ్చలవిడిగా అక్రమ ఇసుక రవాణా చేస్తుంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు ఫైల్ చేసి కొట్లాడి ఇసుక రవాణాను అరికట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాంబయ్య, తిరుపతి, వీరయ్య, రాజయ్య, దేవేంద్రరావు, తిరుపతి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. వారి పేరుతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఇక్కడ మొత్తం కూడా లిఫ్ట్ ఇరిగేషన్ దెబ్బతింటుంది, రైతులకు నష్టం జరుగుతుంది, పర్యావరణం అంతా కూడా పాడైపోతుంది అని చెప్పి నిలుపుదల చేయమని ఈ జిల్లా కలెక్టర్కు ఉత్తర్వులు ఇచ్చిన నిన్న భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నిషిత్ రెడ్డి గారు వాళ్ళ పార్టీకి సంబంధించిన టేకుమట్ల మండల అధ్యక్షుడు చెప్పిన మాటలు నమ్మి అనవసరమైన ఆరోపణలు మా మీద వ్యక్తిగతంగా చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కమిటీకి తీసుకొని మీరు కుందనపల్లికి రండి, మీ మండల అధ్యక్షుడి భాగవతం ఏందో, ఆయన చేస్తున్న వ్యవహారం ఏందో నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. ఒక గ్రామ శాఖ అధ్యక్షునికే రాని ఒక సన్నాసిని తీసుకుపోయి మీరు ఒక మండల కమిటీకి అధ్యక్షునిగా పెట్టుకొని ఈరోజు అక్రమంగా అన్యాయంగా వసూళ్లకు పాల్పడుతూ మీరు పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ గ్రామంలో ఒక 100 ఎకరాల్లో పరివాహక ప్రాంతం దాటికి ఇసుక మీటలు పెట్టి రైతులు ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఒక గుత్తేదారు వచ్చి రైతులకు పంట పొలాలు సాగు చేసి ఇచ్చే ప్రయత్నంలో ఆ దుబ్బంతా తీసి తరలించే ప్రయత్నంలో నువ్వు వాళ్ళ దగ్గర బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు గ్రామానికి సాయం చేస్తానంటే కూడా నీ వ్యక్తిగత అవసరాల కోసం నువ్వు బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర ఎంత వసూలు చేసినావో నేను చెప్తా. చూపిస్తే నువ్వు అధికారులకు ఫిర్యాదు చేయి, అధికారులు చూసుకుంటారు. కొద్దిగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో లారీలు నడుస్తూ ఉంటే నా నాయకత్వంలో మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో రాస్తా రోకోలు, ఎన్ని నిరసన కార్యక్రమాలు చేసిన చరిత్ర నీది. వాళ్ళ సంకలనాకి పైసలు వసూలు చేస్తున్న చరిత్ర నీది. కొడుక నువ్వు ఖబర్దార్ బిడ్డ చెప్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నీకు 15 తారీఖు నేను బెదిరించినా అని చెప్తున్నావు. 15 తారీఖు దాకా ఏం చేసినారో సన్నాసి అని అడుగుతా ఉన్నా. జిల్లా కమిటీ నాయకులకు కూడా ఉండాలి. మండల కేంద్రంలో వాడు ప్రెస్ మీట్ పెట్టినా ఏదైనా చెప్పినా వాడు దొంగ వ్యవస్థలు తెలుసు కాబట్టి ఏ ఎక్కువ పత్రికా మిత్రుడు సహకరించకపోతే వాడు నీ దగ్గరికి వచ్చి జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్ పెట్టించిండు తప్ప వాని నీతిమాల చర్యలు మీరు అర్థం చేసుకోవాలి. వాడు ఒక గ్రామ కమిటీ అధ్యక్షునికే ఎక్కువ మండల స్థాయిలో పదవి ఇచ్చి మీ పార్టీ విలువ తీసుకోవద్దని ఈ సందర్భంగా బీజేపీ పెద్ద నాయకులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.